హాయ్ అండి. ఇదొచ్చేసి ఇంకా కలిపి పెట్టిన చేపల పులుసు అండి. చాలా అంటే చాలా బావుంటది. మనం చాలా రకాలుగా చేపల పులుసు అయితే పెడతాం కదా! ఆహ్, అవి వేరే టేస్ట్ అండి. ఇది అసలైన టేస్ట్ మాట. ఇది చాలా బావుంటది. ఎందుకో ఇలా కలిపి పెట్టేసింది. మన అమ్మమ్మ, నానమ్మలు ఆ టైంలో ఇలాగే చేసేవారంట. నేను కూడా అప్పుడప్పుడు ఇలా చేస్తా ఉంటానన్నమాట. చాలా బావుంటది. ఇది ఎలా చేశాను ఏంటన్నది వీడియోలోకి వెళ్ళిపోదాం. మీరు కూడా వచ్చేయండి. ముందుగా అయితే మనం ఇప్పుడు దేంట్లో కూర వండుతున్నామో ఆ డేక్ష అయితే తీసేసుకొని వెడల్పుగా ఉండేది అందులో ఉల్లిపాయ టమాటా పేస్ట్ అండి 3 ఉల్లిపాయలు 3 టమాటా అయితే నేను ఇలా పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా అదంతా ఒక గిన్నెలోకి అయితే వేసేసుకోవాలి. ఇంకా అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చి 2 టేబుల్ స్పూన్లు అయితే వేసుకోవాలి. అంటే మనం చేపలు ఎక్కువ తక్కువ చూసుకుని మనకు తెలిసిపోద్ది కదా ఎంత మసాలా వేయాలని. అందులో కూరకు సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలన్నమాట. ఇంకా అందులోనే కొంచెం పసుపు, ఇది వచ్చేసి ఇంకా జీలకర్ర, ధనియాలు, గసగసాలు, సోంపు, మిరియాలు పౌడర్ అన్నమాట. ఇంకా అది కూడా కూరకు సరిపడా అయితే వేసేసుకొని ఇంకా పచ్చిమిర్చి అయితే మనం తినే కారాన్ని బట్టి కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ ముందు కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు చేపల పులుసు చేయాలండి. చాలా బాగుంటుంది. ఇంక ఇందులో కారం కూడానండి. ఇంకా చేపల కూర అంటేనే కొంచెం కారం ఎక్కువ వేసుకుంటాం కదా, అలా వేసేసుకుని చక్కగా కూరకు సరిపడా ఆయిల్ కూడా ఇంక అన్నీ ఇందులో మనం చేపల కూరకి ఏమేమి వేస్తామో అన్నీ వేసేసుకోవాలి. ఇక్కడైతే శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేప ముక్కలు అన్నమాట. ఇది చేప పేరు ఏదో చైనా చేప ఏదో చెప్పిందండి. సండే అంటే చికెన్ తినకూడదు కదా, ఇంకా అందుకని చేప తెచ్చుకున్నాం అన్నమాట. ఇంక ఈ వేసిన మసాలా అంతా చక్కగా కలిపేసుకోండి. ఇంకా కలిపేసి ఇక్కడ శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేప ముక్కలన్నీ ఒక్కొక్కటిగా అన్నీ వేసేసుకోండి. మొత్తం మసాలా అంతా చక్కగా ఇలా కలిపేసుకోవాలి బాగా. ఇప్పుడు కడిగి పెట్టిన చేప ముక్కలు ఇంక ఇవన్నీ వేసేసుకుని చక్కగా ఒకసారి చేతితో కలిపేసేయండి బాగా ముక్కకు పట్టేటట్టు. ఏ చేప అయినా పర్వాలేదు, ఏ చేప అన్నా కూడా మనం ఇలాగ చేస్తే చాలా బాగుంటుంది అన్నమాట. అంటే ఎప్పుడు ఒకేలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇది కూడా చాలా టేస్ట్ ఉంటుందండి. అసలు మనం మామూలుగా చాలా రకాలు వండుతాం కదా, అన్నిట్లో కంటే నాకు ఇదే బాగా నచ్చుతుంది. ఇలా మొత్తం అంతా బాగా ముక్కకు పట్టేటట్టు అయితే కలిపేసుకోవాలి. ఇంకంతా పట్టించేసాను. ఇది ఇంకా ఒక పావు గంట ఇంకా పక్కన పెట్టేసుకోవాలి. ఇలాగ చింతపండు కూడా నానబెట్టి పెట్టేసుకుని ఇది ఒక పావు గంట పక్కన పెట్టేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది మా టేస్ట్ వచ్చేసి. వెంటనే కలిపేయకుండా కొంచెం కలిపేసి పక్కన పెట్టండి ఒక పావు గంట. ఇంక ఇక్కడైతే పావు గంట అయితే అయిపోయింది. ఇప్పుడు మనకి ఎంత పులుపు అయితే కావాలో అంత చింతపండు అయితే ఈ పులుపు అయితే వేసేసుకోవాలి. చింతపండు వాటర్ అయితే వేసేసుకోవాలన్నమాట. అలాగే గ్రేవీ మనకి ఎంత కావాలో అది కూడా చూసుకుని అయితే వేసేసుకోవాలి. ఇవన్నీ ముందు కలిపేసిన తర్వాతనే మనం అప్పుడు స్టవ్ వెలిగించి అయితే ఈ కర్రీ వండాలండి. చాలా బాగుంటుంది. మీరు ఎవరన్నా ఇలా వండినట్లయితే కామెంట్ పెట్టండి, నేను కూడా ఇలాగే వండుతానని కామెంట్ పెట్టండి. నేను చాలా రకాలుగా చేస్తాను. ఈరోజైతే ఇంక ఇలాగైతే అన్నీ కలిపి పెడుతున్నాను అనమాట. అప్పుడప్పుడు ఇలా కలిపి పెట్టండి, సూపర్గా ఉంటుంది కర్రీ వచ్చేసి. ఇంక ఇప్పుడైతే స్టవ్ వెలిగిస్తున్నానండి. ఇంకా కొత్తిమీర కూడా వేసేసుకుని అప్పుడైతే స్టవ్ వెలిగిస్తున్నాను. ఇది చక్కగా ఇలా ఉడుకుతున్నప్పుడు ఏంటంటే దీనికైతే చేపలో చెన ఉందండి, ఇంకా అది కూడా వేసేస్తున్నాను. ఇది బాగా కొంచెం ఇలా ఉడుకుతున్నప్పుడే వేయాలి. చెన ఎప్పుడు కూడా ముందుగా వేయకూడదు. ముందుగా వేస్తే ఏంటంటే విడిపోతుంది. ఇలా ఉడుకుతున్నప్పుడు వేస్తే ఏంటంటే చక్కగా ఆ చెన అనేది చక్కగా ఉడికిపోతుంది అన్నమాట. ఇంక ఇలా మనం దగ్గరికి మనకి ఎంత గ్రేవీ కావాలో అంతవరకు చక్కగా ఉడికించేసుకుని తర్వాత అయితే సిమ్లో పెట్టేసేయాలండి. ఏ కర్రీ అన్నా కూడా మనం అంతా అయిపోయిన తర్వాత సిమ్లో పెట్టేస్తే అలా నూనె పైకి తేలాలన్నమాట. ఇక్కడైతే కలిపి పెట్టిన చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. ఈరోజు సండే వచ్చేసి నేను ఇలా చేపల పులుసు అయితే చేశాను. అసలు చిక్కటి గ్రేవీతో కూర చాలా బాగుంది. ఎందుకంటే మేము భోజనం అన్నీ చేసేసిన తర్వాత ఈవినింగ్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కనుక అద్దరిపోయింది కూర వచ్చి. మీకు కూడా ఇలా నచ్చితే కనుక ప్లీజ్ ఒకసారి ట్రై చేయండి.